తన రూటే సెపరేట్ అంటూ మరోసారి ప్రజల మనసును ఆకట్టుకున్నారు సీఎం చంద్రబాబు. నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలోని ఓ మత్స్యకారుని ఇంట్లో కింద కూర్చొని చేపల పులుసుతో భోజనం చేశారు. స్థానికంగా నిర్వహించిన మత్స్యకార సేవలో అనే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సీఎం చంద్రబాబు స్థానిక చేపల మార్కెట్ను సందర్శించి మత్స్యకారులతో మాట్లాడారు. మార్కెట్ సందర్శనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు మత్స్యకారుడు తానంగారి బాబు ఆయన కుమారుడు గిరి స్వాగతం పలికారు. సీఎం తన మార్కెట్కు రావడం పట్ల మత్స్యకారులు, వ్యాపారులు ఆనందం వ్యక్తం చేశారు. మత్స్యకారుల జీవనోపాధి, చేపల వేట పరిస్థితులు, మార్కెట్లో చేపల విక్రయాలు, స్థానికంగా లభించే చేపల రకాల గురించి మత్స్యకారుడు తానంగారి బాబుని అడిగి చంద్రబాబు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సేవలు పథకం ద్వారా ఏడాదికి అందుతున్న 20,000 రూపాయల ఆర్థిక సాయం తమ కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన సీఎంకు వివరించారు. అనంతరం అక్కడున్న మహిళా వ్యాపారుల నుంచి చేపలు కొనుగోలు చేసి తానంగారి బాబు ఇంటికి వెళ్లి ఆయన సతీమణి వెంకమ్మ చేత చేపల పులుసు వండించుకున్నారు చంద్రబాబు. ఇక వెంకమ్మ చేపల పులుసు పెట్టే సమయంలో సీఎం చంద్రబాబు అక్కడే ఉండి కూర ఉండే విధానాన్ని పరిశీలించి సరదాగా కొద్దిసేపు గరిటె తిప్పారు. ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యులతో కలిసి కింద కూర్చొని భోజనం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్వయంగా వారికి చేపల పులుసును వడ్డించారు. అనంతరం వారితో కలిసి సీఎం చంద్రబాబు గ్రూప్ ఫోటో దిగారు. అంతకుముందు బాగానే చేసేస్తాం. మా చిన్న పిల్లలు రావడం ఇప్పుడు మా ఊర్లో అది సార్ మాకు మా వాళ్ళకి కొద్దిగా దయచేసి సార్ వాళ్ళు ఇంజన్లు పడవలు అందరికి వల్ల అన్నీ పోయింది సార్. డిగ్రీ చేయాలి. ఇప్పుడు నువ్వు ఎంత చదువుకున్నావు? 8లో నిలిపేసావు. మెట్లు ఉన్నాయి. ఏంటి కారణం? ఇప్పుడు ఐఎంలో ఒక్క రోడ్డు కూడా వేయలేదు సార్. దాన్ని బట్టి ఆవరేజ్ నీకు ఎంత వస్తుంది? 35 వస్తుంది.